ప్రశాంతంగా ఉన్న రాజమహేంద్రవరం ప్రస్తుతం రాజకీయంగా వేడెక్కింది. అధికార ప్రతిపక్ష అభ్యర్థులు వాడి వేడిగా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. రాజమహేంద్రవరం గంజాయికి బ్లేడ్ బ్యాచ్లకు నిలయంగా మార్చేశారని ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నారు. హైదరాబాద్లో గంజాయి కేసులో దొరికిన జకీర్ టీడీపీకి చెందిన వ్యక్తి అంటున్న రాజమండ్రి వైసీపీ అభ్యర్థి ఎంపీ మార్గాని భరత్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి నగరంలో విమర్శలు ప్రతి విమర్శలతో అభ్యర్థులైతే మాత్రం రాజకీయ వాతావరణం అంతా కూడా వేడెక్కించిన పరిస్థితి. ప్రస్తుతానికి మనం రాజమండ్రి నగర వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే రాజమండ్రి నగరం కాస్త కూడా ఇప్పుడు గంజాయి బ్యాచ్ల చుట్టూ గంజాయి విమర్శలతో నడుస్తుంది. నిలయమైన రాజమండ్రి కాస్త గంజాయిలకి ఎందుకు నిలయంగా మారింది? ఇప్పుడు నేను ఎలాంటి వాడిని అనేది మీకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. నేను పెద్దగా చెప్పక్కర్లా. ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి? పొద్దున్న లెగిస్తే ఒక బ్లేడ్ బ్యాచ్ని, గాంజా బ్యాచ్ని, వీళ్ళందరినీ కూడా పెంచి పోషించేవాళ్ళు. ఆ గాంజా బ్యాచ్ డాన్ అక్కడ ఒకడు ఉన్నాడు, ఎమ్మెల్యే అభ్యర్థి కింద అని ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. నేను ఇవాళ ఒకటే మీకు ఈ చిన్న ఫోటోగ్రాఫ్ చూపిస్తాను. ఈ అబ్బాయి అన్నవాడు, ఇతని పేరు ఏదో ఉంది, జాకీ అనే అబ్బాయి, ఇప్పుడు భువనేశ్వరి గారు, అంటే ఈ వెనకాల ఉన్నవాడు ఈ బ్లేడ్ బ్యాచ్కి డాన్ అనమాట. ఎక్కడ దొరికారండి వీళ్ళు? రాజమండ్రి సరిపోలే, వెళ్ళి హైదరాబాద్ వెళ్ళారు. వీళ్ళు హైదరాబాద్లో వెళ్ళి ఒక అతన్ని కారులో గాంజా ప్యాకెట్లు పెట్టి పోలీసులకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసి, పలానా వాడు కారులో గంజాయిలు ఉన్నాయి, మీరు రైడ్ చేయండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే మనస్తత్వాలు ఎట్లా ఉన్నాయి అని చెప్తా ఉన్నా. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఇంకో పక్కన అది తీసుకెళ్ళి ఇంకొకటి దాంట్లో పెట్టి ఇరికించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి పోలీసులు ఎవరు అమాయకులు కాదు కదా. మళ్ళీ పోలీసులు ఎతికిన తర్వాత లేదు, మళ్ళీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే కారు టైర్లో ఉందని ఇన్ఫర్మేషన్. మరి కారు టైర్లో వస్తే పోలీసులు మొత్తం అదంతా కూడా ఎంక్వైరీ చేస్తే పెట్టిన వాళ్ళు, ఫోన్ కాల్ చేసిన వాళ్ళు, ఆ కాల్ డేటా ఇవన్నీ బయటికి తీసుకొచ్చి మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే దొరికిన వాళ్ళు వీళ్ళు, ఈ వ్యక్తులు, ఈ పిల్లోడు. అయితే ప్రస్తుతం మనం రాజమండ్రి నగరాన్ని కనుక చూస్తే కనుక టీడీపీకి పటిష్టమైన క్యాడర్ ఉంది. ఖచ్చితంగా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా చూస్తున్నా కనుక టీడీపీ సీట్ అది. ఆ సీటుని మీరు ఏ విధంగా గెలుపు వైపు అడుగులు వేసే అవకాశం? అది మీరు అనుకుంటున్నారేమో, ప్రజలు ఎవరు అనుకోవట్లా. ఇవాళ 16 సంవత్సరాలు వాళ్ళు పదవుల్లో ఉన్నారు, అదే కుటుంబం. ఇదేమన్నా కుటుంబ జాగీరా అని అడుగుతా ఉన్నా. ఇదేమన్నా రాచరికమా? మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ప్రజలు పట్టం కట్టడానికి పోని ఉన్నారని అనుకోండి. 16 సంవత్సరాలు ప్రజలకి ఏం చేశారు? రాజమండ్రి నగరానికి ఏం చేశారు? ఏదన్నా చెప్పడానికి ఒకటి ఏమన్నా ఉందా? పోనీ నేను తెలుసుకుంటాను. ఇప్పుడు నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు 5 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా 3 సంవత్సరాల్లో ఊరిని మార్చేమా లేదా? నేను చెప్పడానికి ఒక 20 పెద్ద డెవలప్మెంట్ థింగ్స్ నేను చెప్తాను. ఎయిర్పోర్ట్కి 355 కోట్లు వాళ్ళ జీవితం